హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక రెసిపీస్ ఇంకా వ్లాగ్స్ నచ్చుతున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంక ఇక్కడ ఏంటి అంటే ఇవాళ పిల్లలకి లంచ్ బాక్స్లోకి తోటకూర పులిహోర అయితే చేస్తూ ఉన్నాను. ఎప్పుడు నేను తోటకూర రైస్ అయితే చేస్తాను. ఇవాళ తోటకూరని కొంచెం పులిహోరలాగా చేశాననమాట. సో దానికోసం ఫస్ట్ ఏంటంటే పల్లీలు, శనగపప్పు, మినపప్పు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఆ తర్వాత మనం తోటకూర వేపుడు ఎలా అయితే చేసుకుంటామో సేమ్ ప్రాసెస్ అనమాట. కొంచెం ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, చెతకొట్టుకున్న వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, తర్వాత ఉల్లిపాయ, కరివేపాకు ఇవన్నీ వేసి ఇప్పుడు మనం ఫ్రై చేసుకుంటాం కదా తోటకూర వేపుడు. ఉల్లిపాయ వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న తోటకూరని వేసేసాను అనమాట. సో వేసేసి ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి కొంచెం బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత దీంతో పులిహోర ఎలా చేస్తాను అనేది చెప్తాను. ఏంటంటే మా వారికేమో అన్నంతో కలుపుకొని తినేలాగా వేపుడులాగా చేస్తున్నాను. సో ఫస్ట్ వేపుడులాగా అయిపోయిన తర్వాత కొంచెం తీసేసి మా వారికి బాక్స్ కట్టి ఆ తర్వాత పిల్లలకి పులిహోరలాగా చేస్తాను అనమాట. సో ఇంక ఈ లోపల ఏంటి అంటే ఇది వచ్చేసి వంకాయ పులుసు. అయితే చాలామందికి పులుసు కూరలు, ఇది నేను చాలా వీడియోస్లో కూడా చెప్పే ఉంటాను, పులుసు కూరలు చిక్కగా రాకుండా పల్చగా కొంచెం వాటర్ లాగా ఉంటుంది. సో అలా ఉంటే ఏంటంటే తినబుద్ధి అవ్వదండి. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే శనగపిండి ఉంటుంది కదా, ఒక్క స్పూను శనగపిండి, పచ్చి శనగపిండి మనం బజ్జీలు వేసుకుంటాం కదా, సో ఒక్క స్పూన్ శనగపిండిని మనం ఉప్పు, కారాలు అన్నీ వేసేసిన తర్వాత అందులో వేసేసి కొంచెం వేయించి ఆ తర్వాత చింతపండు రసం వేసేసుకొని లాస్ట్లో ఒక స్పూను సాంబార్ పొడి. మామూలుగా అయితే నేను మెంతులు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేయించి పొడి చేసి పెట్టుకుంటాను. అది కనుక ఉంటే అదే వేస్తాను. అది లేదు కాబట్టి ఒక స్పూన్ శనగపిండి, అలాగే ఇంట్లో ఉన్న హోమ్మేడ్ సాంబార్ పొడి అయితే ఉంది. సో ఒక స్పూను సాంబార్ పొడి అయితే వేశాను. అంతే చాలు. మనకి పులుసు బాగా ఉడికే కొద్దీ మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ వస్తుంది, మంచి థిక్నెస్ వస్తుంది అనమాట. కూర చిక్కగా ఉంటుంది. అన్నంతో కలుపుకొని తినడానికి కూడా పులుసు అనేది చాలా కమ్మగా రుచిగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి పులుసులో ఇలాగా. సో పులుసు అయితే ఒకవైపు అవుతూ ఉంది. ఇంక ఇక్కడేమో తోటకూర మూత పెట్టాను కదా, బాగా వేగిపోయింది. అందులో కాస్త కారం వేసేసి సేమ్ తోటకూర వేపుడు లాగానే అనమాట కలిపేశాను. తర్వాత మా వరకు కొంచెం తీసేసి మిగతా దాంట్లో ఇదిగోండి ఇలా రైస్ అయితే కలిపేస్తున్నాను. పిల్లలకి ఏంటంటే కూర, అన్నం ఇట్లా పెడుతుంటే అస్సలు తినరండి. అందుకే నేను మ్యాక్సిమం ఇలాగా వాళ్ళు స్పూన్తో తినేసేలాగానే ఇలాంటి రైసెస్ అయితే పెడతాను వాళ్ళకి. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం పెరుగన్నం, రసమన్నం కూడా ఒక్కొక్కసారి పెడతాను. అప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ పెరుగన్నం, రసమన్నం తిని కూరన్నం వదిలేస్తున్నారు. అందుకని ఇంక ఇప్పుడు అలా పెట్టట్లేదు. ఓన్లీ ఇంకా తోటకూర వేపుడులోనే అన్నం పెట్టేసి తర్వాత ఇందాక ఫస్ట్ వేయించుకున్నాం కదా పల్లీలు, శనగపప్పు, అదైతే వేసేసాను. ఆ తర్వాత ఉప్పు తగ్గితే కొంచెం సాల్ట్, అలాగే కారం కోసం ఒక పచ్చిమిర్చి, ఇంకా నిమ్మకాయ, ఒక్క నిమ్మకాయ అయితే పిండేశాను అంతే. ఇంకో దీన్ని మంచిగా కలిపేసుకుంటే మన తోటకూర పులిహోర రెడీ అనమాట. కమ్మకమ్మగా, అంటే పుల్లగా అంటే తీగా ఉండదులేండి, పుల్లగా కారంగా సేమ్ మన పులిహోర ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, తోటకూర ఫ్లేవర్ తోటి అనమాట. ట్రై చేయండి. నాకైతే నిజంగా నేను కొంచెం ఒక్క ముద్ద తీసి పెట్టుకున్నాను టేస్ట్ చేద్దామని చెప్పి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీ పిల్లలైతే ఇష్టంగా తింటారు. మామూలుగా తోటకూర రైస్ నేను ఎలా చేస్తానంటే సేమ్ ప్రాసెసే, పల్లీల పొడి వేసేస్తాను. పల్లీల పొడి వేసేసి లాస్ట్లో రైస్ కలిపేస్తాను. కానీ దానికంటే కూడా ఇలా పల్లీలు, వేయించిన పల్లీలు, నిమ్మరసం కలిపేస్తే పులిహోరలాగా ఉంది. అందులో ఉల్లిపాయ, తోటకూర వేయించి ఎంత ఉంది కదా, చాలా బాగుందనమాట. కొత్తగా ఉంది టేస్ట్. ట్రై చేయండి. ఇంక ఇక్కడేమో వంకాయ పులుసు. అసలు వంకాయ పులుసు అంటే ఒక్కసారైనా ట్రై చేయండి. ఇలా ఈ కాంబినేషన్ తోటి ఎంత కమ్మగా ఉంటుందో. దీంట్లో కనుక కాస్త ఎండు చేప కానీ, లేదా ఎండు రొయ్యలు కానీ, గుడ్డు కానీ వేస్తే ఎంత బాగుంటుందో. కాకపోతే ఇంక ఇవాళ నేను తినను, మండే నాన్ వెజ్ తినను, అందుకని చెప్పేసి ఇంక వేయలేదు. కానీ ఎండు చేప వేస్తే మాత్రం పులుసు కూరలు ఎంత రుచిగా ఉంటాయి. చాలామందికి నచ్చవు కానీ నాకు మాత్రం చాలా ఇష్టం ఎండు చేప. సో ఇంకా అలా ఏం లేదు, మామూలుగా పులుసు, ఇంకా గుడ్డు కూడా ఏం పెట్టలేదు మా ఆయనకి. అలాగే తోటకూర పెట్టాను కదా, ఇంకా రెండు కట్టి బాక్స్ ప్యాక్ చేశాను. వాళ్ళైతే ఇంక అందరూ స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంక ఇది వచ్చేసి బీట్రూట్ జ్యూసు నా కోసమేనండి. ఎందుకంటే కొంచెం నీరసంగా అనిపిస్తుంది, బ్లడ్ తగ్గిందేమో అనిపిస్తుంది, కాళ్ళు చేతులు అవి కొంచెం బాగా నొప్పులు రావడం, ఎక్కువసేపు నించొని ఉంటాను కదా, సో అందుకని
ఇంక మన కోసం మనమే కేర్ తీసుకోవాలి కదా! హాస్పిటల్స్ చుట్టూ తిరిగే కంటే కూడా కొంచెం ఏదో బలమైంది బ్లడ్ పడేది కొంచెం టైం తీసుకొని మన కోసం మనం టైం కేటాయిస్తే హాస్పిటల్‌కెళ్ళే పనుండదు కదా! అని చెప్పి ఇంకా ఒక 1 మంత్ చూస్తాను సీను, తర్వాత హాస్పిటల్‌కొస్తాను అని చెప్పాననమాట మా వారికి. ఇంక అందుకే బీట్రూట్స్ అవన్నీ తెచ్చిపెట్టుకున్నాను. ప్రతిరోజు బీట్రూటు, క్యారెట్ జ్యూస్ అట్లా తాగుదాంలే అని చెప్పి ఇంక ఇవాళ ఏంటి అంటే బీట్రూటు దాంట్లో నిమ్మరసమైనా వేసుకోవచ్చు. కాకపోతే నేనేంటంటే నా దగ్గర ఉసిరికాయ ఉంటది. సో, ఉసిరికాయ వేసుకున్నాను. అలాగే కొంచెం పుదీనా ఏసేసుకొని ఇంక జ్యూస్‌లాగా చేసుకొని తాగుతున్నా. మామూలుగా ఏబీసీడీ జ్యూస్ తెలుసు కదా అందరికీ. క్యారెటు, బీట్రూటు, యాపిల్ ఈ మూడిటిని జ్యూస్ చేసుకొని అందులో కొంచెం హనీ గానీ, డేట్స్ గానీ వేసుకొని తాగుతారు. నేను ట్రై చేశానండి. అసలు తాగలేకపోతున్నాను అది. అందుకని చెప్పి ఇదేంటంటే జస్ట్ అందులో ఇంకా షుగరు, హనీ ఇట్లా ఏం వేయలేదు. కొంచెం బ్లాక్ సాల్ట్ ఉంటది కదా! అదైతే కలుపుకున్నాననమాట. ఆ ఉసిరికాయి, ఆ వగరు, ఆ పులుపు, ఈ కొంచెం సాల్ట్ ఏసాను కదా! బ్లాక్ సాల్టు. ఆ సాల్ట్ అది చాలా బావుంది. ఇలా ఇలా తాగొచ్చు. అందులో షుగరు లేకపోతే డేట్స్ ఇలాంటివి నాకు ఆ స్వీట్ నచ్చలేదు. అందుకని ఇలా కొంచెం సాల్టీగా తాగుతున్నాననమాట. కొంచెం జగ్గు పెద్దదిగా ఉంది అనుకుంటున్నారు కదా! కాదు. కొంచెం వాటర్ ఎక్కువైపోయింది. ఒకటి తీసుకున్నాను. ఒకటి తీసుకుంటే ఇలా ఒక జగ్గు నిండుగా వచ్చింది. కాకపోతే ఏంటంటే లాస్ట్‌లో కాస్త పిప్పిలాగా వచ్చింది. సో, మాక్సిమం తాగేసాను. ఒక 15 మినిట్స్ పాటు టైం తీసుకొని పని కావాలంటే మళ్ళీ చేసుకోవచ్చులే అని చెప్పి అలా కూర్చొని మామయ్యతో మాట్లాడుతూ ఇంక అలాగా టీవీ చూస్తూ ఇలా తాగాననమాట. తప్పదు కదండీ! ఇంకా నా కోసం నేనే చూసుకోవాలి కదా! అందుకని అలా తాగేసాననమాట. ఇంక మామయ్యకైతే టిఫిన్ పెట్టేసాను. మామయ్య టిఫిన్ తినేసి టీవీ చూస్తా ఉన్నారు. ఆ తర్వాత ఇంక నాకైతే ఇంట్లో పనులైతే ఉంటాయి కదండీ! సో, ఇంకా సామాన్లన్నీ డిష్ వాషర్‌లో పెట్టడం. అయితే సండే రోజు నాన్ వెజ్ అది వండాను కదా! కొంచెం ఇల్లంతా ఆ గిన్నెలు మెయిన్‌గా నీచు వాసన వస్తా ఉన్నాయి. అందుకని చెప్పి సాల్ట్ అయితే వేస్తున్నాను. వేసి ఒక 2 వీక్స్ అయిపోతుంది డిష్ వాషర్‌లో సాల్ట్ ఏసి. సాల్ట్ గనక వేయకపోతే ఏంటంటే స్మెల్ వస్తది. సో, అందుకని చెప్పి మాక్సిమం నేను 1 వీక్ ఏస్తాను. కాకపోతే ఇప్పుడు 2 వీక్స్ అయిపోయింది. అందుకని మళ్ళీ ఫిల్ చేశాను. అంటే అది అడుగుతదనమాట. సాల్ట్ గానీ, రిన్సైడర్ లిక్విడ్ గానీ అక్కడ మనకి సింబల్ చూపిస్తది. అది చూపించలేదు కదా అని 2 వీక్స్ అయిపోయింది నేను వేయలేదు. ఇప్పుడు కూడా అడగలేదు. అయినా నేనే వేశాననమాట. స్మెల్ వస్తాయి. అది గనుక వేస్తే ఏంటంటే గిన్నెలు నీచు వాసన లేకుండా నీట్‌గా కడుగుతాయి. అసలు నీచు వాసన అనేదే ఉండదు. హాట్ వాటర్‌తో కడుగుతది. ప్లస్ ఆ సాల్ట్ వల్లనే మనకి నీచు వాసన లేకుండా ఉంటది. ఎలాగో డిటర్జెంట్ ఎలాగో వేస్తాం కాబట్టి వాష్ చేస్తది. డిష్ వాషర్‌ని నేను ఎవరికీ రికమెండ్ చెయ్యను కానీ, తీసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తానంటే తీసుకుంటే హైజీన్‌గా ఉంటాయి గిన్నెలు. దాని వరకు నేను హామీ ఇవ్వగలను. ఎందుకంటే అది నీట్‌గా హాట్ వాటర్ తోటి 1 అవర్ పాటు మనం చేత్తో అలా కడిగేసి అందులో పెట్టేస్తాం. ఎండలో ఏం పెట్టం. కానీ ఇందులో ఏంటి అంటే గంటన్నర పాటు ఆ వేడి నీళ్ళతో వాష్ చేస్తది కాబట్టి గిన్నెలు చాలా నీట్‌గా హైజీన్‌తో ఉంటాయి. దాని వరకు నేను గ్యారంటీ ఇవ్వగలను. గిన్నెలు మాత్రం చాలా నీట్‌గా కడిగిస్తదనమాట డిష్ వాషరు. సో, తీసుకోంది అనేది మీ ఇష్టం అండి. నేనెప్పుడూ కూడా తీసుకోండి ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతది లేకపోతే అట్లా అయితే నేనేమి చెప్పను. కొన్ని గిన్నెలైతే నేను చేత్తోనే కడుగుతాను పెద్దవి. చిన్నవన్నీ మాత్రం మాక్సిమం అన్ని గిన్నెలు నేను డిష్ వాషర్‌లోనే పెట్టేస్తాను. ఎందుకంటే మొన్న ఈ డిష్ వాషర్ పాడైంది అని చెప్పినప్పుడు కొంతమంది ఎక్కిరించారు గూడా. బాగయిందిలే అని చెప్పి. నేనెప్పుడూ ఎవరికీ పోసుకోవట్లేదండి. ఇది నేను కొన్నాను అని నాకప్పుడు ఎందుకో బాధేసింది. ఇప్పుడు నాకేమన్నా సరదానా అండి 50,000 పెట్టి కొనిన డిష్ వాషరు పాడు చేసుకోవడానికి, అవసరం లేని వస్తువు కొనుక్కోవడానికి నాకేం సరదా కాదు కదా! సో, నేనేమంటానంటే కొంతమంది చెప్పారు, "వద్దు భారతి మేము తీసుకున్నాము సరిగా నాకు యూజ్ అవ్వలేదు" అని. కానీ కొంతమంది ఏంటంటే చాలా బాగా యూజ్ అవుతది తీసుకో భారతి అని కూడా చెప్పారు. ఎక్కువ మంది తీసుకోమని చెప్పారు. ఒకళ్ళిద్దరు మాత్రం తీసుకోవద్దని చెప్పారు. నేను కూడా నాకు తెలిసిన వాళ్ళ దగ్గర రిసర్చ్ చేస్తే బావుంది తీసుకోమనే చెప్పారు. సో, అందుకని చెప్పి తీసుకున్నాను. నిజానికి బావుందండి. అది నీట్‌గా వాష్ చేసి ఇవ్వడం మాత్రం చాలా బావుంది. ఒక్కొక్కసారి ఓపిక లేనప్పుడు మా వారు కూడా గిన్నెలు అందులో పెట్టేస్తూ ఉంటారు. ఎప్పుడైనా నాకు ఒంట్లో బాగోకుండా ఉన్నప్పుడు, బాగా కొంచెం నీరసంగా ఉన్నప్పుడు, హెల్త్ బాలేనప్పుడు గిన్నెలైతే వాళ్ళేం కడగరు కదా! సో, అందులో అయితే పెట్టేయగలరు. సో, నాకు ఇదే కొంచెం బాగా కంఫర్టబుల్‌గా అనిపిచ్చింది. సో, అది మీరెవరైనా తీసుకోవాలి అనుకుంటే మీ ఇష్టం అనమాట. సో, అది.
ఆ తర్వాత ఇంకా అవి సామాన్లన్నీ పెట్టేసి అది ఆన్ చేసేసాను. ఆ తర్వాత ఇంకా రైస్ అయితే ఇవి రేషన్ బియ్యము. అసలు రేషన్ బియ్యమే తీసుకోవట్లేదు ఈ మధ్య. మొన్న తీసుకున్నాం అంటే మామయ్య మొన్న తీసుకున్నారు. సో అదేంటంటే ఇంట్లో బియ్యపు పిండి అనుకుంటే ఏదైనా రెసిపీస్ చేసుకోవచ్చండి. అప్పటికప్పటికే ఏదైనా ఇన్స్టెంట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ అలాంటివి చెయ్యొచ్చు. సరే అని ఒక 2 కేజీలు ఇలా కడిగి ఎండబెట్టాననమాట. ఇదేం నానబెట్టలేదు బియ్యము. అప్పటికప్పటికే కడిగి అప్పటికప్పటికే ఎండబెట్టేసాను. పొడి బియ్యపు పిండి ఎందుకంటే మనకి నిలవ ఉండాలి అంటే నానబెడితే బూజొచ్చేస్తుంది. అందుకని నేనింకా అప్పటికప్పటికే అలా ఎండబెట్టేసాననమాట కడిగేసి. ఆ తర్వాత ఇంక నేను కూడా ఫ్రెష్ అయిపోయి టిఫిన్ అది తినేసాను. అయితే మీరు గమనిస్తే నా ఫేస్ మీద స్టిక్కర్ లేదు కదా! ఏమైందంటే బొట్టు బిళ్ళల ప్యాకెట్లు కనిపించట్లేదండి. అందుకే ఇప్పుడు స్నానం చేశాను కదా! ఇంక దేవుడి దగ్గర కుంకుమ ఉంటే తీసుకొని పెట్టుకున్నాను. నాకు ఇంట్లో అంత పని చేసుకుంటాను, అన్నీ నీట్‌గా పెట్టుకుంటాను గానీ అదేంటో ఈ డ్రెస్సింగ్ టేబుల్ మాత్రం అస్సలు సరిగ్గా మెయింటైన్ చేయను. ఒకసారి అడిగారు కూడా అక్క ఒకసారి మీ డ్రెస్సింగ్ టేబుల్‌లో టూర్ చేయండి అంటే నేనన్నాను ఏముంది అండి అందులో చూపియడానికి టూర్ చేసే అంత ఆర్గనైజ్డ్‌గా నేనైతే ఏం పెట్టుకోనని. సరే ఇవాళైతే కొంచెం క్లీన్ చేద్దాం. స్టిక్కర్లు కనిపించకపోయేసరికి ఒకసారి క్లీన్ చేద్దాం అని చెప్పి ఇంకా అయితే ఆయిల్ మీరు ఏది వాడతారు అంటారు కదా! ఇదిగోండి నేనైతే ఇందులో ఎక్కువ వాడతాను. మా ఆయన అయితే ఆవదం వాడతారు. ఆవదంలో కొంచెం ఇది ఉంటది కదా! ఈ ఆయిల్ ఇందులేక ఆయిలు, ఆవదం 2 కలిపి తలకు పెట్టుకొని ఫ్రైడే పెట్టుకొని సాటర్డే మార్నింగ్ తలస్నానం చేస్తారనమాట మా ఆయన. మా ఆయన హెయిర్ గురించి మాత్రం చాలా కాన్షియస్‌గా ఉంటారనమాట. జుట్టు అంటే తనకి అంత పిచ్చి. పెళ్లి కాక ముందు కలరు మీద కూడా ఉండేదట. సో, పెళ్ళయిన తర్వాత ఇంక నన్ను చూసి ఎందుకులే ఇంకా ఇప్పుడు నేను ఎంత కలర్ కోసం మెయింటైన్ చేసినా అది ఎలాగో రాదని చెప్పి వదిలేసారు గానీ, జుట్టు మాత్రం మా ఆయనకి పిచ్చనమాట. సో, ఇంకా అదే అలాగా ఏదో ఒకటి వాడుతూ ఉంటారు హెయిర్‌కి మాత్రం. అన్నీ వాడేసి ఆవదం బెటర్ అని చెప్పి హెయిర్ ఫాల్ తగ్గుతుందండి ఆవదము. అది నేను కూడా అప్పుడప్పుడు పెడతాను టైం ఉంటే. ఎందుకంటే జిడ్డు ఎక్కువ ఉంటది కదా! సో, అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను. ఆ తర్వాత ఇంక అవన్నీ తీసేసి కొంచెం నీట్‌గా ఆర్గనైజ్ చేద్దామని చెప్పేసి పాత బ్యాంగిల్స్ అన్నీ తీసేసాను. ఇంక ఇవన్నీ ఏంటంటే అప్పుడు మొన్న భాను ఇచ్చిందండి నాకు ఈ సెట్ అంతా తనే చేసిచ్చింది. మనీ కూడా ఏం తీసుకోలేదు. నేనైతే యాక్చువల్‌గా వద్దని చెప్పాను. అయినా సరే తను నాకు గిఫ్ట్‌గా ఇచ్చిందనమాట. వరలక్ష్మి వ్రతం ఆ టైంలో. ఇంక అవన్నీ జాగ్రత్తగా పెట్టుకుంటున్నాను. ఇంక ఇవేంటంటే యాక్చువల్‌గా నా దగ్గర పెద్దగా ఏం లేవు అనుకున్నాను గానీ చాలా ఉన్నాయండి. చాలా కొన్నాను నేను. ఇంక ఈ బ్యాంగిల్స్ అవి తీసుకున్నాను గదా! సో, ఇవేంటంటే ఇమిటేషన్ కదా! జాగ్రత్తగా పెట్టుకోకపోతే కలర్ పోయి పాడైపోతాయి. సో, అందుకని చెప్పి ఇంక అవన్నీ బాక్సెస్‌లో పెట్టుకుంటా ఉన్నా. ఇది చూసారా ముక్కు పుడక వరలక్ష్మి వ్రతం టైంలో తీసుకున్నాను ముక్కుకి. అప్పుడప్పుడు పెట్టుకుంటా. అంటే శారీస్ మీదకి అలా అప్పుడు పెట్టుకుంటాను. ఆ తర్వాత ఇదిగోండి ఇది సిల్వర్ బుట్టలనమాట ఇవి. వెండి బుట్టలు. కానీ చూడ్డానికి గోల్డ్ లాగానే ఉంటాయి గదా! అవి 5000 అప్పుడు తీసుకున్నాను. ఒక 3 ఇయర్స్ బ్యాక్. ఇవైతే 600 700 అండి ఈ బుట్టలు. ఇవి రీసెంట్‌గా మొన్న నవంబర్‌లో అలా తీసుకున్నాను నా మ్యారేజ్ డేకి. సో, ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా పెట్టకపోతే కలర్ పోతాయి గదా! ఇంక అందుకే అవన్నీ కూడా బాక్సెస్‌లో పెట్టేసి ఇవన్నీ క్లిప్స్. యాక్చువల్‌గా నాకు క్లిప్స్ అంటే చాలా ఇష్టము. పెళ్లి కాక ముందు కూడా నేను ఎక్కువ క్లిప్పులు, బ్రేస్లెట్స్, బ్యాంగిల్స్ నేను పెద్దగా వేసుకోనండి. ఎందుకంటే నాకు స్కిన్ ర్యాష్ వస్తదని బ్యాంగిల్స్ వేసుకోను గానీ, బ్రేస్లెట్స్ చాలా ఇష్టము. సో, పెళ్ళైపోయిన తర్వాత ఇంకా సింగిల్ హ్యాండ్‌కి ఏసుకోకుండా చెరొక చేతికి గాజులు ఏసుకుంటున్నాను. అది కూడా గోల్డ్ బ్యాంగిల్సే. అవి అక్కడ ఉన్నాయి చూసారా? అవి కూడా శారీస్ మీదకి ఎప్పుడైనా వేసుకున్నప్పుడు మాత్రమే వేసుకుంటా. రెగ్యులర్‌గా వేసుకోను. ర్యాష్ వచ్చేస్తదని అంతే ఇంకేం లేదు. ఆ తర్వాత ఈ క్లిప్స్ నాకెక్కువ ఇష్టము. సో, మొన్న తను వాళ్ళ కమ్యూనిటీలో భాను వాళ్ళ కమ్యూనిటీలో స్టాల్ పెట్టింది. సో, అప్పుడు నాకు నచ్చిన క్లిప్స్ అన్నీ కొనుక్కున్నాననమాట. ఆ తర్వాత ఇది చూసారా? ఈ రింగ్ తనే చేసింది. 25 రూపీస్ ఆ రింగు. బావుంది కదా! నచ్చి ఒకటి తీసుకున్నాను. సో, ఇంక అలాగా అయితే చాలానే ఉన్నాయండి క్లిప్పులు, రబ్బర్ బ్యాండ్లు అవన్నీ గజిబిజిగా ఉన్నాయి. ఆ టైంకి ఏదైనా అవసరం అయినప్పుడు అసలు కనిపించట్లేదు. ఇంక అందుకే అవన్నీ తీసేసి అన్నీ ఒక దాంట్లో క్లిప్సు, ఆ తర్వాత ఈ క్లచర్సు, రబ్బర్ బ్యాండ్లు, ఇదిగోండి ఈ టిక్ టాక్స్ ఇవన్నీ ఒక దాంట్లో పెట్టేశాను. ఆ తర్వాత ఇవన్నీ ఇంకా అసలు మెడలో నేను పెద్దగా ఏం వేసుకోను గానీ ఇన్నెందుకు కొన్నానా అనిపించిన తర్వాత అంటే ఒక్కొక్కసారి మీషో హాల్ అలా చేస్తాను కదా! సో, నచ్చినవి ఉంచుకొని మిగతావి రిటర్న్ చేసేస్తా ఉంటాను. సో, అందులో ఆ ముత్యాలదొకటి. ఆ తర్వాత ఇదిగోండి ఇది మొన్న నేను భాను దగ్గర ఆ పెండెంట్స్ అవన్నీ తీసుకొని మీకు చూపించాను కదా!
ముత్యాల్లో ఆ పెండెంట్స్ ఆ జడా కుందన్స్ తోటి అలా పేరప్ చేసుకున్నాను నెక్లెస్ లాగా. పింక్ ఒకటి, వైట్ ఒకటి, తర్వాత బ్లాక్ బీడ్స్‌తో అలాగా అవన్నీ కూడా ఒక దాంట్లో పెట్టుకుంటున్నాను. మళ్ళీ కలర్ పోతాయని చెప్పి. ఆ తర్వాత మీషోలో అప్పుడు మీషో హాల్ చేసినప్పుడు నల్ల పూసలు తెప్పించాను. సో, నాకప్పుడు ఇది బా నచ్చింది. అందుకని ఇది ఉంచుకున్నాను. ఇదెంతో రూ. 100 120 అండి. ఇదైతే అలా ఉంచుకున్నాను బావుంది గదా అని చెప్పేసి. అసలు వేసుకోలేదు. ఆ తర్వాత వరలక్ష్మి వ్రతం పూజప్పుడు నాకెందుకో ఈ నెక్లెస్ బాగా నచ్చి అసలు నేను ఇమిటేషన్ జ్యువెలరీ కొనను. కానీ ఈ జడా కుందన్స్‌ది నాకు బాగా నచ్చింది. ఇప్పుడు ఇది గనుక గోల్డ్‌లో కొనాలి అంటే కనీసం 4,00,000, 5,00,000 పెట్టుకోవాలి. అంత వెయిట్ ఉందది. అంత బడ్జెట్ లేదసలు. బంగారం తలుచుకుంటేనే భయం, వణుకొస్తుంది. అంత రేటు పెరిగిపోతుందసలది. ఒక చిన్న గ్రామ్ కొనాలన్నా కూడా కొనే పరిస్థితిలో లేమనమాట. సరే అని ఇంక అప్పుడు అది తీసుకున్నాను నచ్చి. ఇంక అవన్నీ కూడా ఎక్కడెక్కడ బాక్సుల్లో పెట్టేసుకొని ఇంకా అవసరం లేని బ్యాంగిల్స్ అవన్నీ కూడా తీసేసాను. ఎందుకంటే అప్పుడెప్పుడు మా చెల్లి పెళ్ళప్పుడు బ్యాంగిల్స్ థ్రెడ్ ఊడిపోయినవి అవన్నీ ఇక్కడ తను వదిలేసింది. అవి అలాగే ఉంచేసాను నేను. సో, అవన్నీ కూడా తీసేసి ఇంక వేరే బాక్స్‌లో పెట్టేద్దాంలే అని చెప్పి ఇంకా నా హెయిర్‌కి సంబంధించినవి ఉంటాయి కదా! అవి అన్నీ ఇంకా అన్నీ నీట్‌గా ఇలా ఆర్గనైజ్ చేసుకొని ఒకసారి అద్దం తుడిచేసుకుంటా ఉన్నాను. ఇంక ఇవాళ ఏంటి అంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్న ఈ డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేయడం ఇవాల్టికి అయ్యిందండి. అసలు అదేంటో ఎప్పటి నుంచి చిన్న పనే యాక్చువల్‌గా ఇది. కానీ ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కానీ బద్ధకంతో అసలు దీని జోలికి రావట్లా. ఇంకా అద్దం అంటే మెయిన్‌గా నేను అసలు అద్దం చూడను. అది అందుకే అక్కడ ఎలా ఉంది అనేది నేను చూడననమాట. అసలు రోజులో ఒకసారి కూడా అద్దం చూసుకోను మొహం అద్దంలో. దానివల్ల అది అలా ఉన్నా కూడా నాకు తెలియలేదు. ఇంక ఇప్పుడు స్టిక్కర్లు కనిపించకపోయేసరికి ఎతికాను. ఇంతకీ స్టిక్కర్ ప్యాకెట్స్ మాత్రం కనపడలేదండి. ఇంక షాప్‌కి వెళ్ళి కొనుక్కోవాలి నేనైతే. ఆ తర్వాత ఇంకా 12:30, 1 అలా అయ్యింది. సరే అని చెప్పి ఇంక మామయ్యకైతే అన్నం పెట్టేద్దామని ఆమ్లెట్ అయితే వేస్తూ ఉన్నాను. ఇంకా గుడ్డు పులుసు చేద్దాం అనుకుంటాను చెప్పా కదా! గుడ్డు వేయకుండా ఇంక నార్మల్ వంకాయ పులుసు అయితే చేసేసాను. ఇంక అందుకని చెప్పి ఇంకా ఆమ్లెట్ మామయ్యకి. ఇదిగోండి పులుసు చూసారా చల్లారిన తర్వాత ఎంత చిక్కగా వచ్చిందో. వేడి మీదైనా కొంచెం పలచగా ఉంది కదా! చల్లారే కొద్దీ చూడండి ఇంకా బాగా చిక్కగా వచ్చింది. చాలా కమ్మగా ఉంటుందండి. ఖచ్చితంగా పులుసు అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి. వంకాయే కాదు, వంకాయతో పాటు ములక్కాడ ఇట్లా అన్ని వెజిటేబుల్స్ వేసి చేసుకున్నా కూడా పులుసు చాలా కమ్మగా ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్. యాక్చువల్గా ఇది ఒకళ్ళు అడిగారు ఆనియన్ పకోడీ. సో, ఎలాగో చేస్తున్నాను కదా అని చెప్పేసి కొంచెం డీటెయిల్గా చూపిస్తున్నాను చూడండి. ఆనియన్స్ ఒక 5 ఆనియన్స్ తీసుకున్నాను చిన్నవి. అలాగే ఒక 4, 5 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు. ఆ తర్వాత 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు, ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ గరం మసాలా, ఇదేమో జీలకర్ర పొడి. సేమ్ మనం చికెన్ పకోడీకి ఏమేమైతే వేస్తామో అవన్నీ అనమాట. అలాగే ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసి ఉల్లిపాయల్లో నుంచి వాటర్ బయటకు వచ్చేలా వరకు ఇట్లా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఏంటంటే సాల్ట్ వేసాం కదా, ఉల్లిపాయలో నుంచి వాటర్ వస్తుంది. అప్పుడు మనం శనగపిండి వేసినప్పుడు ఏంటంటే ఆ వాటర్ ఎక్కువ అయిపోకుండా చూసుకొని కలుపుకోవాలన్నమాట. సో, ఇది ఇందాకే తెప్పించా బ్లింకిట్లో. ఇదిగోండి ఇప్పుడు ఇందులో నాకు తెలిసి వాళ్ళు బియ్యపిండి ఏం కలపలేదనుకుంటా. చాలా సాఫ్ట్‌గా ఉంది. ఇంక నా దగ్గరేమో బియ్యపిండి లేదు. పిండి చాలా సాఫ్ట్‌గా ఉన్నప్పుడు ఏంటంటే ఒక స్పూన్ గానీ లేదా 2 స్పూన్లు గానీ బియ్యపిండి కలిపితే పకోడీ వేసేటప్పుడు మన చేతికి మరీ మెత్తగా పిండిలాగా అంటుకుపోకుండా ఉంటది. మామూలుగా బయట నుంచి తెచ్చిన శనగపిండిలో ఖచ్చితంగా వాళ్ళు బియ్యపిండి కలిపేస్తారు కాబట్టి నేనెప్పుడు బియ్యపిండి కలపను. ప్లెయిన్ శనగపిండితో వేసేస్తా. ఈ శనగపిండి ఏంటంటే ప్యూర్ శనగపిండిలా ఉంది. 70 రూపీస్ తీసుకున్నారు 1/2 కేజీ శనగపిండి. బాగా సాఫ్ట్‌గా ఉందన్నమాట. బియ్యపిండి వేస్తే బాగుండేమో అనిపించింది నాకు తర్వాత. ఇంక ఇలా కొంచెం వాటర్ వేసుకొని గట్టిగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇంకా తెలుసు కదా ఈవినింగ్ అంటే ఇంక టీ తాగుతాం అని చెప్పి సో టీ పెట్టేశాను. నూనె మాత్రం పకోడీ వేసేటప్పుడు బాగా వేడిగా ఉండాలండి. తర్వాత మంట తగ్గించుకోవాలి. ఇది నేను ఎందుకు చెప్తానంటే ప్రతి డీప్ ఫ్రై చేసేటప్పుడు చాలామంది ఏంటంటే హై ఫ్లేమ్‌లో కొన్ని రెసిపీస్ మాత్రం హై ఫ్లేమ్‌లోనే ఫ్రై అవ్వాలి. కానీ కొన్నిటికి మాత్రం మంట వేడిగా ఉన్న తర్వాత మంటను తగ్గించి వేయిస్తేనే ఆ రెసిపీ ఆ టేస్ట్ అనేది ఉంటది. లేకపోతే మనం చేసిన ప్రాసెస్ అంతా ఆ వేయించే దాంట్లో పోతదనమాట. చిన్నప్పుడంటే నా పెళ్లి కాకముందు పకోడీ నాకు చాలా ఇష్టం. గట్టి పకోడీ అదే ఈ ఆనియన్ పకోడీ. ఎన్నిసార్లు చేసినా బయటొచ్చినట్లు వచ్చేది కాదు. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇలా హై ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసేసేదాన్ని. తర్వాత ఒకరోజు ఏమైందంటే మా పిన్ని కింద నుంచి పిలిచింది.
సో పిన్ని దగ్గరికి వెళ్ళి రావడం మంట హైలో ఉంది కదా అని చెప్పేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కిందకెళ్ళి వచ్చాను. సో ఆ రోజు ఏంటంటే పకోడీ భలే వచ్చిందనమాట. లోపల వరకు బాగా వేగింది, కరకరలాడుతూ, ఉల్లిపాయ కూడా మాడిపోకుండా, చేదు రాకుండా అసలు పకోడీ చాలా బాగుంది. సో అప్పుడు ఏంటంటే నా పర్సనల్గా నేను తెలుసుకునింది ఏంటి అంటే, ఉల్లిపాయ పకోడీ అనేది హై ఫ్లేమ్లో ఫ్రై చేయకూడదు, నూనె వేడిగా ఉన్నప్పుడు వేయాలి, తర్వాత మంట తగ్గించేసి ఇదిగోండి ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే లోపల వరకు బాగా వేగుతుంది. మీరు అనుకోవచ్చు మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉంది పెట్టచ్చు కదా అని చెప్పి. ఎయిర్ ఫ్రైయర్లోనే చేద్దాం అనుకున్నాను, కాకపోతే మామయ్య తినరండి అలాగా. సో ఆయన తినేదే ఎప్పుడో ఒకసారి కదా, ఎందుకులే ఆయనకి నచ్చినట్టు చేద్దాంలే అని చెప్పేసి ఇంక ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసేసాను అనమాట. సో ఈసారి ఎప్పుడైనా ఎయిర్ ఫ్రైయర్లో ట్రై చేస్తానులేండి. అనుకున్నాను కొంచెమైనా ఎయిర్ ఫ్రైయర్లో చూపిద్దాము చేసి అని, కాకపోతే ఇంకా అలసిపోయాను. ఇంక అందుకని చెప్పేసి ఇంకా ఇంక మళ్ళీ దాని జోలికి వెళ్ళలేదు. మొత్తం అంతా కూడా ఇంక ఇట్లాగే చేశానన్నమాట. కాబట్టి మీరు కూడా మంట తగ్గించి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. సేమ్ మనకి బయట వచ్చినట్లుగానే వస్తుందన్నమాట పకోడీ. ఈ పకోడీతోటి పకోడీ పులుసు, పకోడీ గ్రేవీ కూడా చేయొచ్చండి, చాలా బాగుంటుంది. మా ఆయన ఫేవరెట్ అనమాట. ఈ ఆనియన్ పకోడీతో కొంచెం కొంచెం మసాలా లాగా వేసి గ్రేవీ లాగా చేసుకుంటే చాలా ఇష్టం. నాకేమో పులుసులో వేసుకుంటే ఇష్టము, మా ఆయనకేమో గ్రేవీ లాగా కొంచెం మసాలా వేసి వండితే ఇష్టము. సో రాత్రి కొంచెం మిగిలితే ఏదైనా కర్రీలో వేసుకుందాంలే అని చెప్పేసి ఇంక అలా చేశాను అనమాట. ఇంకా టీ అయితే ఇవాళ ఎందుకో 2 కప్పులే వచ్చింది, నాకు మామయ్యకే వచ్చింది. మా వారు వచ్చాక మళ్ళీ పెట్టాను టీ. సో అదండి ఇంక ఇవాళ మా ఈవినింగ్ స్నాక్ అయితే. సో అది చూసారు కదా ఇవాళ వ్లాగ్ అయితే. నేనైతే ఇంకా రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తా. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.